ఈరోజు ప్రత్యేకంగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు విశేషంగా కృషి చేసిన మన కుటుంబ సభ్యులందరికీ, సహకరించిన జిల్లాకు చెందిన మంత్రి గారితో పాటు గౌరవ శాసనసభ్యులకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా మనం అందరము ధన్యవాదాలు తెలుపుకోవాలని, అదేవిధంగా మీ అందరి సహకారంతో, సోనియమ్మ ఆశీర్వాదంతో, రేవంత్ రెడ్డి గారి సహకారంతో నూతనంగా భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన డాక్టర్ కడియం కావ్య గారిని మీకు పరిచయం చేయాలని ఈ ప్రత్యేక సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వేదిక పైన చాలామంది పెద్దలు ఉన్నారు. ఒక గంట లోపట్నే సమావేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాం. వేదిక పైన 200 మంది ఉన్నారు. వీళ్ళందరూ మాట్లాడతారని మీరు భయపడొద్దు. వాళ్ళందరూ మాట్లాడరు. కొద్ది మందితోనే మాట్లాడించి మీ సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా, మీకు మీ ఆకలికి పరీక్ష పెట్టకుండా తొందరగానే ఈ సమావేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాం. దయచేసి అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను పేరు పేరున కోరుతున్నా. వేదిక పైకి దాదాపుగా అందరినీ పిలిచినామని అనుకుంటున్నాము. ప్రధానంగా మన మంత్రి గారు, మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యేలు, మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర జిల్లా నాయకులు, అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్, మండల పార్టీ ప్రెసిడెంట్స్, అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్లు, ఎన్నికల సందర్భంగా 7 మండలాలకు మనం వేసుకున్న సమన్వయ కమిటీ సభ్యులు అందరూ కూడా వేదికపైకి వచ్చి ఉన్నారని నేను అనుకుంటున్నా. ఇంకెవరైనా రాలేకపోతే దయచేసి ఈ కేటగిరీలకు చెందిన వాళ్ళు వేదికపైకి రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరున్న కాన్నే సంతృప్తిగా ఉన్నాం, కూర్చున్నామంటే ఇబ్బంది లేదు, కానీ పిలువలేదని మాత్రం ఎవరు బాధపడొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ముందుగా మనకు కొద్దిమంది అతిథులతోని ఒక్కొక్కరు 2-3 నిమిషాలు మాత్రమే మాట్లాడతారు. త్వరితగతిన ఒక్కొక్కరితోని మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మా రియాజ్ భాయ్, రియాజ్ గారు మన పార్టీ అధికార ప్రతినిధి, స్పోక్స్మెన్. అంతేకాకుండా మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా వారు ప్రముఖమైన పాత్ర పోషించారు. సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో నిజంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం లేదు. 30 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం లేకున్నా కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకొని మోసిన మీ అందరికీ కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు, అసెంబ్లీలో లేదు, అయినా కూడా మొక్కవోని ధైర్యంతో ఇందిరాగారి నాయకత్వంలో మొన్న మాత్రం నాకు చెమటలు పట్టించేంత పనిచేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ అయిన రోజున దాదాపు 40-50 వేల ఓట్లతో గెలుస్తానని నేను అనుకున్నా. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన పనికి అసలు గెలుస్తామా గెలవమా అనే భయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాకపోతే ఆ నియోజకవర్గ ప్రజలకు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గాలిలో గణపురంలో కూడా నేను ఓడిపోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే మొట్టమొదటిసారి మా సురేఖమ్మ గారికి ఒక విషయం చెప్పాలి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే అయితే గెలుస్తాడో ఆ పార్టీ ప్రభుత్వమే రాష్ట్రంలో వచ్చే ఒక ఆనవాయితీ ఉంది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాం. 1978 నుంచి నేను చూస్తున్నా.
1978లో గోకా రామస్వామి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మొన్నటి వరకు 2019 వరకు జరిగిన ప్రతి ఎన్నికలలో కూడా గణపూర్లో ఎవరైతే ఎమ్మెల్యే గెలుస్తారో ఆ ఎమ్మెల్యే గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అలవాటు ఉండే, ఆనవాయితీ ఉండే. కానీ మొన్నటి ఎన్నికలలో ఆ ఆనవాయితీని తిరగరాసి కడియం శ్రీహరి పైన ఉన్న ఒక నమ్మకంతో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే గెలిస్తే మా నియోజకవర్గానికి కొంత అభివృద్ధి జరుగుతాయి, అదనంగా నిధులు వస్తాయనే ఒక నమ్మకంతో ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించారు. ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు పార్లమెంట్ ఎన్నికలలో ఏ మాత్రం కూడా బేసిజాలకు పోకుండా, ఏ మాత్రం కూడా ఒళ్ళు దాచుకోకుండా, ఏ మాత్రం కూడా మీ పనితీరును దాచుకోకుండా కష్టపడి పనిచేసి వరంగల్ పార్లమెంట్లోనే అత్యధిక మెజారిటీ ఇచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను 8,000 ఓట్లతోనే గెలిచాను. 1,01,000 ఓట్లు నాకు వచ్చాయి. 93,000 చిల్లర ఓట్లు ఇందిరా గారికి వచ్చాయి. కానీ మొన్నటికి మొన్న కొంచెం భయపడ్డాం ఏమవుతుందో అని. కానీ మీ అందరి కృషి వలన, మీ అందరి పట్టుదల వలన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచనతోని మనకు ఎమ్మెల్యే వచ్చాడు, ఎంపీ కూడా ఉండాలనే ఒక ఆలోచనతోని బ్రహ్మాండంగా కష్టపడి 56,000 ఓట్ల మెజారిటీ తీసుకొచ్చిన మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కావ్య గారికి మనందరి తరఫున ఒక విజ్ఞప్తి, అమ్మ నీకు ఎక్కువ మెజారిటీ మేము ఇచ్చాం కాబట్టి మీ నిధులు ఎక్కువ మాకు ఇవ్వాలి. ఆగో ఈ నిధుడు అప్పుడే చేయి ఊపుతాను, ఆగో అట్లా లేదట, ఇవ్వాలా లేదా? కడియం కావ్య గారికి వచ్చే నిధులు మనకు ఎక్కువ ఇవ్వాలా లేదా? ఆ నమ్మకంతోనే నీకు ఎక్కువ ఓట్లు ఇచ్చినామమ్మా. కాబట్టి తప్పకుండా కడియం కావ్య గారు మా కార్యకర్తల కష్ట సుఖాలలో ఉండాలి, మా కార్యకర్తలకు అండగా ఉండాలి, నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామి కావాలి. అందరూ కూడా కుటుంబ సభ్యుల లెక్క భావించి అన్న తమ్మి అక్క చెల్లి అని వాళ్ళ నోట్లో నాలుకలాగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మన మర్యాద మనల్ని కాపాడుతుంది. రాజకీయాల్లో నేను నేర్చుకున్న పాఠం, మన మర్యాద మనల్ని కాపాడుతుంది, మన నిజాయితీ మనల్ని కాపాడుతుంది. నా మాట తీరు చాలా మందికి మొదట్లో బాధ కలిగించింది, కడియం శ్రీహరి గారు ఏంది ఇట్లా మాట్లాడతారని. కానీ అర్థం చేసుకున్న ప్రతివాడు కూడా కడియం శ్రీహరి కావాలనే రోజు ఈరోజు గన్పూర్లో వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదొక సంతోషకరమైన వాతావరణం. మనం ఎట్లాగో ఒక నిజాయితీగా ఉన్నప్పుడు గట్టిగా ఒక మాట మాట్లాడినా అది చెల్లుబాటు అవుతుంది. మనలో నిజాయితీ లేనప్పుడు, మనమే అనేక రకాలైన అవినీతి అక్రమాలకు భూకబ్జాలకు పాల్పడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న కార్యకర్తకు కానీ ఎదురుగా ఉన్న ప్రజలకు కానీ నీతి వాక్యాలు చెప్పలేము అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మన నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలలో రాజకీయానికే ఒక కొత్త నిర్వచనం చెప్పారు. అభివృద్ధిని మర్చిపోయారు, ప్రజల సమస్యలను మర్చిపోయారు. రాజకీయం అంటే అవినీతి, రాజకీయం అంటే అక్రమాలు, రాజకీయం అంటే తాగడం, రాజకీయం అంటే తినడం, రాజకీయం అంటే ఎగరడం, రాజకీయం అంటే పనులు అమ్ముకోవడం, పదవులు అమ్ముకోవడం, పథకాలు అమ్ముకోవడం అనే ఒక కొత్త రాజకీయాన్ని మన నియోజకవర్గంలో తీసుకొచ్చారు. నేను ఈరోజు మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను. దయచేసి మనం అందరం కూడా ప్రజల పక్షాన ఉందాం, న్యాయం వైపు ఉందాం, అభివృద్ధి వైపు ఉందామని చెప్పి నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. నేను భూ కబ్జాల జోలికి పోను, భూ వివాదాల్లోకి పోను. ఏ ఒక్క కార్యకర్త దగ్గర కూడా ₹1 లంచం తీసుకునే ప్రయత్నం చేయను. ఏ పని ఉన్నా, పదవి అయినా, ఒక పని ఇచ్చినా, ఒక పదవి ఇచ్చినా, ఒక పథకం ఇచ్చినా ఏ ఒక్క కార్యకర్త దగ్గర కూడా నేను ₹1 ఆశించను అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎవరైనా నిండు సభలో చెప్తున్నాను, ఎవరైనా నా పేరు చెప్పి కడియం శ్రీహరి గారు డబ్బులు అడిగారు, మీకు పదవి రావాలంటే కడియం శ్రీహరికి డబ్బులు ఇవ్వాలని అడిగినా, లేకంటే మీకు పని కావాలంటే కడియం శ్రీహరికి డబ్బులు ఇవ్వాలని అడిగినా, లేకుంటే మీకు ఒక పథకం కావాలి అంటే కడియం శ్రీహరికి డబ్బులు ఇవ్వాలని ఎవరని అడిగినా నాకు చెప్పండి, అతని మీద చర్య తీసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గంలో సాధ్యమైనంత వరకు అవినీతి రహిత నియోజకవర్గంగా మనం ముందు రాజకీయాలు చేద్దామని చెప్పి
మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాదొక విజ్ఞప్తి. మీరు కూడా భూ వివాదాలకు పోకండి, అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోకండి. రాజకీయ పలుకుబడి ఉన్నదని భూ కబ్జాలు చేసే వాళ్లకు మీరు వంత వాడకండి. లేకుంటే భూ కబ్జాలు తప్పులు చేసే వాళ్లకు, అవినీతి పాల్పడే వాళ్లకు, అక్రమాలకు పాల్పడే వాళ్లకు మీరు వంత పడకండి. వాళ్ళని నా దగ్గరికి తీసుకురాకండి. వాళ్ళ ముందట నా చేత తిట్లు పడవద్దు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నా నైజం అది, నా పనితీరు అది, నా వ్యవహార శైలి అది. దయచేసి నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీ అందరిని కూడా కోరుతున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి నేను వచ్చాను. నా పనితీరు పూర్తిగా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కాబట్టి ఓపెన్ గా నిన్ను సభలో ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. కాకపోతే మన అందరం కలిసి చేయవలసిన పని చాలా ఉన్నది. ఎమ్మెల్యేని గెలిపించారు. ఎమ్మెల్యేని గెలిచి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఎంపీ గారిని కూడా గెలిపించారు. అదేవిధంగా ఇందిరా గారు కూడా ఉన్నారు. మేము ముగ్గురము ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలిసి అభివృద్ధిలో భాగస్వాములం అవుదాం. ప్రతి గ్రామంలో ఏదైనా ఒకటో రెండో పనులు చేసి కడియం శ్రీహరి గారు, కడియం కావ్య గారు, ఇందిరా గారు మా గ్రామంలో ఇగో ఈ పని చేస్తారని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేసి చూపిద్దామని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో, మీ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. మనం తప్పకుండా వాటిని పరిష్కరించుకుందామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒకవైపు అభివృద్ధే కాకుండా ప్రజా సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాఘవరెడ్డి గారు చెప్తూ ధరణికి సంబంధించిన అనేక విషయాలు చెప్పారు. ఇవి చాలా గ్రామాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి కూడా మనం పరిష్కరించుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం. మన నియోజకవర్గాన్ని మన సురేఖమ్మ యొక్క సహకారంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, వేదిక పైన ఉన్న గౌరవ శాసనసభ్యులు పెద్దలందరి సహకారంతో ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మన స్టేషన్ గన్పూర్ను అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నా బాధ్యత పెరిగింది. నా బాధ్యత ఎందుకు పెరిగింది అంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నా పైన మీ నమ్మకం పెరిగింది. నా పైన మీ నమ్మకం పెరిగింది కాబట్టే కావ్య గారికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. కాబట్టి నేను బాధ్యతతోనే నడుచుకుంటాను తప్ప బాధ్యత మరిచి మాత్రము ప్రవర్తించను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మన నియోజకవర్గంలో గ్రూపులు లేవు. ఇందులో ఒక గ్రూపు, కడియం శ్రీహరితో ఒక గ్రూపు అని ఎవరైనా ప్రయత్నం చేస్తే మీ తోకలు కత్తిరించడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను. అందరం కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం. రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ యొక్క పలుకుబడిని బట్టి, ప్రజల్లో ఉన్న మీకు మంచి పేరును బట్టి, మీరు కష్టం చేస్తున్న తీరును బట్టి మీ అందరినీ మెజార్టీ సభ్యులను గౌరవ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, పిఎస్సిఎస్ చైర్మన్లుగా, జెడ్పీపీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అన్ని మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే విధంగా మన పనితీరు ఉండాలి తప్ప అనవసరమైన తగాదాలు పెట్టుకొని, అనవసరమైన ఈగోస్కు వెళ్ళి నువ్వు పెద్ద, నేను పెద్ద, నాకు సీట్ దొరకలేదు, నీకు సీట్ దొరకలేదు, నేను ముందటి రోజులో లేను, నన్ను వెనక రోజులో పెట్టిను అనే అనవసరమైన చర్చలు తీసుకురావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పనిలో పోటీ పడదాం, కూర్చునే సీటులో పోటీ పడవలసిన అవసరం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. దయచేసి అందరము కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి. బ్రహ్మాండంగా దేవాదుల ప్రాజెక్టు ఉన్నది. ఆ దేవాదుల ప్రాజెక్టు మన నియోజకవర్గానికి డెడికేటెడ్ గా ఉన్నది. మన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి కూడా గోదావరి జలాలు అందించుకునే అవకాశం ఉన్నది. కాకపోతే 3వ దశ పూర్తి కాలేదు, కాలువలలో పూర్తి కాలేదు. తవ్విన కాలువలలో పూడిక వచ్చింది, చెట్లు మొలిసినాయి, నీళ్లు చివరి వరకు వెళ్ళడం లేదు. కాబట్టి మనం చేయవలసిన ముఖ్యమైన పని మన దేవాదుల ప్రాజెక్టు ద్వారా కాలువలను పూర్తి చేసుకొని, దేవాదుల 3వ దశను పూర్తి చేసుకొని, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు 2వ ప్రాధాన్యత, నాకు మొదటి నుంచి కూడా నేను ఇష్టపడే సబ్జెక్టు విద్యా విషయంలో
మనము చాలా అధ్వానంగా ఉన్నాం. విద్యా వైద్య రంగంలో కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మనం అనేక రకాలైన పనులు చేయవలసిన అవసరం ఉన్నది, సేవలు చేయవలసిన అవసరం ఉన్నది. త్వరలోనే మన నియోజకవర్గంలోని అన్ని మోడల్ స్కూల్స్, అన్ని కేజీబీవీలు, అన్ని గురుకుల పాఠశాలలు, అన్ని హై స్కూల్స్ యొక్క ప్రిన్సిపల్స్ తోని, హెడ్ మాస్టర్స్ తోని నేను ఒక 1 డే వర్క్ షాప్ పెట్టబోతున్నాను. ఆ వర్క్ షాప్ లో హెడ్ మాస్టర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ ఆ యొక్క పాఠశాల యొక్క, కళాశాల యొక్క పేరు ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఫలితాలు ఏ రకంగా సాధించాలి, నాణ్యత ఏ రకంగా పెంచాలనే విషయం పైన వాళ్ళకు ఒక డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్ ఒక నోట్బుక్ రూపంలో వాళ్ళకి నేను ఇవ్వబోతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో వైద్య సేవలు అందించే విషయంలో మనకు 100 బెడ్ హాస్పిటల్ మంజూరైంది. అది జీవో రూపంలో పేపర్ పైననే ఉన్నది, కానీ దానికి ఇంకా నిధులు రాలేదు, స్టాఫ్ రాలేదు. మా సురేఖమ్మ సహకారం మనకు చాలా అవసరం. ముఖ్యమంత్రి గారి దగ్గర మాకు 100 బెడ్ హాస్పిటల్, అన్ని నియోజకవర్గాలలో ఏరియా హాస్పిటల్ ఉన్నది. ఏరియా హాస్పిటల్ లేని ఒకే ఒక్క నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఏరియా హాస్పిటల్ కొరకు తక్షణమే మనం స్పందించవలసిన అవసరం ఉన్నది. మనం ఉత్తర్వులు తెచ్చుకొని ఆ బిల్డింగ్ ను కట్టుకొని మన నియోజకవర్గ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవలసిన బాధ్యత మన పైన ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇంకా అనేక కార్యక్రమాలు మండలాల వారీగా మీ అందరితో నేను మాట్లాడతాను. ఆ మండలంలో ఉన్న పెండింగ్ ఇష్యూస్ ఏంటి, ఆ మండలంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏంటో మండలాల వారీగా మీతోని సమావేశాలు నిర్వహించి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని నేను ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒక్క మాట మాత్రం ఇస్తున్నాను, నా ఎజెండా అభివృద్ధి, నా ఎజెండా ప్రజా సమస్యలను పరిష్కరించడం, నా ఎజెండా పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం, నా ఎజెండా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం, నా ఎజెండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి కూడా గోదావరి జిల్లాలు అందించడం, నా ఎజెండాకు మీరు కూడా సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, వయస్సులో మీకంటే పెద్దవాడిని, వయస్సులో మీ అందరికంటే పెద్దవాడిని. మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్య తీసుకున్న దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏదైనా కటువుగా మాట్లాడితే కోపంతో మాట్లాడినట్టుగా మీరు భావించవద్దు. అది ఒక స్వతహాగా నాకు ఒక అలవాటు వచ్చింది. ఆ అలవాటుతోని మొదటి నుంచి నాతోని క్యారీ అయిన వాళ్ళందరికీ అది అర్థమైపోయింది. కానీ నేను నూతనంగా మీ దగ్గరికి వచ్చాను, మీరెవరు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒక సమస్య ఉంటే దాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని నాకున్న అనుభవం మేరకు ఇది కాదు అని చెప్తాను. లేకుంటే ఇది అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదు, ఇందులో పైరవి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటాను. దయచేసి నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరొక్కసారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక పైన మా సోదరులందరికీ, సోదరిమణులకు, వేదిక ముందున్న సోదరులకు, సోదరిమణులకు, మా మీడియా మిత్రులందరినీ కూడా చాలా చక్కగా ప్రోత్సహించి కావే గెలుపుకు కృషి చేసిన మా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి తల వంచి మీ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.